నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే సత్తా బీజేపీకి ఉందా? 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ఓటమితో బీజేపీ పుంజుకుంటుందా? రాష్ట్రంలో కాంగ్రెస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయ శక్తి అంటూ పదే పదే కాషాయ నేతలు చెప్పడం ఉట్టి ప్రచారమేనా? బీఆర్ఎస్ ను బీజేపీ రీప్లేస్ చేయగలుగుతుందా? లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పరోక్షంగా సహకరించి తన గొయ్యి తానే తవ్వుకున్న బీఆర్ఎస్ ఇకనైనా దాని నుండి బయటపడుతుందా, లేకపోతే మరింత కూరుకుపోతుందా? లెట్స్ వాచ్. లోక్సభ ఫలితాలతో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా మారిపోయారనే భ్రమలో కనిపిస్తున్నారు బీజేపీ నేతలు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుతో బీజేపీకి ఓట్ల శాతం గణనీయంగానే పెరిగిన తమ బలాన్ని నిలబెట్టుకుంటూ రాబోయే 5 ఏళ్ల కాలానికి పక్కా ప్రణాళికతో మరింత బలపడే ప్రయత్నం చేస్తే తప్ప బీజేపీ కళ రాష్ట్రంలో నెరవేరే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే దేశంలో బీజేపీ ప్రభావం తగ్గుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతేకాదు, వచ్చే 5 ఏళ్ల కాలంలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో తెలియని నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలు వాపును చూసి బలుపు అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే అంటున్నారు. లోక్సభ ఎన్నికలపై ఉన్న శ్రద్ధ బీజేపీ అధిష్టానానికి అసెంబ్లీ ఎన్నికలపైన ఉండదనే స్పష్టత ఈ 10 ఏళ్ల పాలనలో స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు అదే ధోరణిలో జాతీయ నాయకత్వం ముందుకు వెళ్తే మాత్రం తెలంగాణలో బీజేపీ బలపడడం అసాధ్యమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో బీజేపీకి సొంత మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. దాని ప్రభావం ఖచ్చితంగా తెలంగాణపై పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. కూటమి పార్టీల సహకారంతో సర్కారు ఏర్పాటు చేసిన బీజేపీకి అది బలమా బలహీనత అనేది కొన్నాళ్లు గడిస్తే కానీ తేలిపోతుందన్న అభిప్రాయం ఇండియా కూటమి సభ్యులతో పాటు మేధావుల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అస్తిత్వం ఎప్పుడూ చావదు, దానికి చావు లేదు. ప్రతిపక్షమైన అధికార పక్షమైన ఏ పాత్రలోనైనా కాంగ్రెస్ తన సత్తా చాటుకుంటూ వస్తోంది. ఆ క్రమంలో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం ఎవరు? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడించలేకపోయినా కనీసం ప్రధాన ప్రతిపక్షంగా అవతరించి ప్రత్యామ్నాయ శక్తిగా స్థిరపడేదెవరు? బీజేపీనా, బీఆర్ఎస్ అన్న చర్చ మొదలైంది. బీజేపీ బీఆర్ఎస్ ప్లేస్ ను భర్తీ చేస్తోందా, లేక బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుందా అనేది తేలాల్సి ఉంది. బీజేపీ రాష్ట్రంలో బలపడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైనే కాదు, బీఆర్ఎస్ పార్టీ పైన పోరాటాలు చేయాలి. కానీ గత 10 ఏళ్ల పాలనలో మోదీతో పాటు రాష్ట్ర నేతలు కేసీఆర్ అవినీతిపై విమర్శలు చేస్తూ వస్తున్నారు తప్ప ఏనాడు చర్చలు చేపట్టలేకపోవడంతో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ ప్రచారమే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న లక్ష్యానికి గండి కొట్టింది. 30 సీట్లైనా గెలుస్తామనుకున్న బీజేపీ 8 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు దక్కించుకుని బలం పుంజుకున్నప్పటికీ విమర్శలు తప్పడం లేదు. బీఆర్ఎస్ పరోక్ష సహకారంతోనే బీజేపీకి ఎంపీ సీట్లు పెరిగాయంటున్నారు. కాంగ్రెస్ ను కట్టడి చేయడానికే బీఆర్ఎస్ తన ఓటు బ్యాంకును డబ్బులు పంచి మరీ బీజేపీ వైపు మళ్లించిందన్న టాక్ ఉంది. దానికి తగ్గట్లే బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయిన స్థానాలను బీజేపీ దక్కించుకుంటుంది. దాంతో బీఆర్ఎస్ బీజేపీ బీ టీం అన్న ప్రచారానికి మరింత ఊతం చేకూరుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకునే పరిస్థితి కనిపించడం లేదు. బెడ్రూమ్ లో భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా విని ఎంజాయ్ చేసిన కేసీఆర్ పాలనలు ప్రజలు మళ్లీ కావాలనుకోరు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విద్యుత్ కొనుగోలు, గొర్రెల పథకం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హెల్త్, ఎడ్యుకేషన్, లిక్కర్, దళిత బంధు, కేసీఆర్ తలపెట్టిన ప్రతి పథకంలో అవకతవకలు జరిగాయనేది ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరి నోట వినిపిస్తున్న మాట. ఇట్లాంటి పరిస్థితిలో రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ బలపడడం అసాధ్యమే. మరి ఆ పరిస్థితిని బీజేపీ క్యాష్ చేసుకోగలుగుతుందా? బీఆర్ఎస్ స్థానాన్ని రీప్లేస్ చేయడానికి ఇప్పటికైనా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందా అనేది చూడాలి.